శ్రీ విఘ్నేశ్వరాయ నమః. చందమామ, బాలజ్యోతి ఇతర గ్రంథాల్లోని ఆసక్తికరమైన కథలకి సుస్వాగతం. అన్నింటా ఆదిపూజ్యుడైన శ్రీ విఘ్నేశ్వరుడి కథలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. విందామా మరి? విఘ్నేశ్వరుడు 13వ భాగం. కృష్ణుడి మాటలకు నవ్వి మదంగకేసరి, అలాగని తప్పించుకుపోబోతున్నావా? వీల్లేదు. నీ మురళీగానం గొప్పదో నా మృదంగ వాయిద్యం గొప్పదో ఇప్పుడే తేలిపోవాలి అన్నాడు. కృష్ణుడు గదగదలాడుతూ ఊదడానికి మురళి తీశాడు. మృదంగకేసరి మఠం వేసి మధ్యలో వాయించడం మొదలుపెట్టాడు. కృష్ణుడు యమునా కళ్యాణి రాగాన్ని వాయిస్తూ మృదంగకేసరిని తికమక పెట్టి టక్కున హంసధ్వని రాగం అందుకొని అద్భుతంగా వాయిస్తుంటే మృదంగకేసరి పరవశించి మైమరిచి మధ్యలో వదిలిపెట్టి నృత్యం చేయటం మొదలుపెట్టాడు. కృష్ణుడు హంసధ్వని రాగాన్ని మరింత గమకంతో నడిపిస్తుంటే మృదంగకేసరి రూపు విడిచి విఘ్నేశ్వరుడై తొండమెత్తి బొజ్జ ఊపుతూ తాండవం చేశాడు. మధ్యలో మాయమై ఎలుక గంతులు వేసింది. విఘ్నేశ్వరుడు తనకిష్టమైన హంసధ్వని రాగానికి పరవశించిపోతూ తాండవం చేస్తూ అలసిపోతుంటే, పార్వతీనందన, మళ్ళీ బోర్లపడ్డావంటే మీ అమ్మ మురళీగానాన్ని వినకూడదని శపించిపోతుందేమోనని భయంతో నిన్ను కింద పడిపోకుండా పట్టుకున్నానయ్యా, మరేమో అనుకోకు అన్నాడు. విఘ్నేశ్వరుడు, కృష్ణ, నీ మురళీగానం వినాలనే ఇలా వచ్చాను. మన కృష్ణ వినాయకం నిజంగా సుందరకాండే అన్నాడు. కృష్ణుడు, విఘ్నేశ, పాపం నీ వాహనం మద్దుల దరువులు బాగా తిన్నదే అంటూ ఎలుకను ముద్దుగా నిమిరాడు. విఘ్నేశ్వరుడు, కృష్ణ, కంసుడికి అంత్యకాలం సమీపించింది. ధనుర్యాగం పేరుతో నిన్ను తీసుకురమ్మని అక్రూరుని పంపుతాడు. వెళ్ళిరా, విజయోస్తు అని చెప్పాడు. అంతా నీ దయస్వామి అన్నాడు కృష్ణుడు. విఘ్నేశ్వరుడు, అవతారమూర్తివి, నా దయ కాదు నీ లేలే అన్నట్టు అర్క అక్కడ కుబ్జరూపంతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, అనుగ్రహించు అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. అక్రూరుడు కృష్ణ బలరాముల్ని మధురాపురానికి రథం మీద తీసుకువెళ్ళాడు. అష్టవంకరలతో ఉన్న కుబ్జ కృష్ణుడికి ఎదురొచ్చి పాదాలకు మొక్కి చందనం పూసింది. కృష్ణ బలరాములకు పూలమాలలు వేసి సేవ చేసింది. కృష్ణుడు ఆప్యాయంగా కుబ్జను 2 చేతులతో లేవనెత్తాడు. ఆమెను ఆశీర్వదించాడు. కుబ్జ తన పాత రూపం విడిచి అప్సర రూపంతో దేవలోకం వెళ్ళిపోయింది. కంసుడు తనను చంపాలని చేసిన కపటోపాయాలన్నింటినీ కృష్ణుడు చిత్తు చేశాడు. అతనితో పోరాటంలో కంసుడు మరణించాడు. తర్వాత దేవకీ వసుదేవుని కారాగార విముక్తులను చేసి కృష్ణుడు ఉగ్రసేనుడిని రాజుగా చేశాడు. కృష్ణుడు బలరాములు పెద్దవాళ్ళు అయ్యారు. కృష్ణుడు అనేక మంది దుర్మార్గులను రాక్షసులను నిర్మూలించాడు. సముద్రంలోకి చొచ్చుకొని దుర్భేద్యంలాగా ఉండేలాగా ద్వారకానగరం నిర్మాణం చేయించి అన్న బలరాముణ్ణి యాదవులకు పెద్దగా చేసి రాజరికం నెలకొల్పాడు. రుక్మిణ్ణి తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. సర్వసంపదలతో తొలతూగుతున్న కృష్ణుడు ఎప్పటిలాగానే ఆవుల్ని కాస్తూ పాలు పితుకుతూ గోపాలకృష్ణుడు అనే పేరు సార్థకం చేసుకుంటూ ద్వారకలోనే ఉంటున్నాడు. ద్వారకా నగరం పక్కనే సత్రాజిత్తు అనే ప్రముఖుడు రాజసంస్థానం ఏర్పరచుకుని భోగభాగ్యాలతో తొలతూగుతున్నాడు. తాను సూర్యవంశ క్షత్రియుడని సగర్భంగా చెప్పుకుంటూ సూర్యోపాసకుడై గొప్ప తపస్సు చేశాడు. సూర్యుడు ప్రసన్నుడై శమంతకమణి అనే పెద్ద వజ్రాన్ని అతనికి ప్రసాదించాడు. శమంతకమణి నుంచి వెలువడే కాంతి కిరణాలు బంగారు కణికలై ప్రతిరోజు అతనికి అంతులేని బంగారం సమకూరుస్తూ ఉండేది. సత్రాజిత్తు ప్రముఖులు అనిపించుకుంటున్న వారందరికీ ఆహ్వానాలు పంపి మరీ వచ్చిన వారందరికీ మణి చూపించి మురిసిపోతూ ఉండేవాడు. కృష్ణుడు కూడా ఆహ్వానం పంపించాడు, కానీ అతడు రాలేదు. ఎప్పుడో వీలు చూసుకుని వస్తానని కబురు చేశాడు. గర్భిష్ఠి అయిన సత్రాజిత్తు అతడిపై ద్వేషం పెంచుకున్నాడు. కృష్ణుడి గురించి ఎన్నో విశేషాలు విన్నా అతన్ని ఒక యాదవ ప్రముఖుడుగా తప్పితే కృష్ణుడిపై అతనికి మంచి అభిప్రాయం ఏర్పడలేదు. సత్రాజిత్తుకి సత్యభామ అనే అసమాన సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది. సమంతమణితో పాటు సత్యభామ సౌందర్యం కూడా జగద్విఖ్యాతిగాంచింది. జరాసంధుల్లాంటి రాజాదిరాజులు సైతం సత్యభామను చేపట్టాలని కాచుకొని చూస్తున్నారు. సత్యభామకు విఘ్నేశ్వరుడిపై ఎనలేని భక్తి విశ్వాసాలు ఉన్నాయి. ఆమె ప్రతి వినాయక చవితికి విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి కృష్ణుని తన అధీనుణ్ణి చేయవలసిందిగా కోరుకుంటూ ఉండేది. సత్రాజిత్తుకు కుమార్తె మనసు తెలిసినా తెలియనట్టే ఉండేవాడు. ఒకనాడు సత్యభామ విఘ్నేశ్వరుడి ముందర ప్రార్థన చేస్తూ ఉండగా చూసి,
ప్రత్యక్షదైన సూర్యభగవానుడి అనుగ్రహం మన మీద ఉంది కదా, ఇంకా ఇలాంటి మొక్కుబళ్ళు ఎందుకమ్మా అన్నాడు. సత్యభామ చివాలను లేచి, అలా అనకూడదు నాన్న, మనోవాంఛితాన్ని సఫలం చేయగల దేవుడు విఘ్నేశ్వరుడు ఒక్కడే అన్నది. ఏమిటి మనోవాంఛితం? రుక్మిణితో పాలు పంచుకోవడమేనా అన్నాడు సత్రాజిత్తు. పాలు పంచుకోవడం ఏమిటి? కృష్ణుణ్ణి నా అధీనంలో పెట్టుకుంటాను అన్నది సత్యభామ ధీమాగా. సత్యభామ పట్టుదల ఎలాంటిదో సత్రాజిత్తుకు తెలియంది కాదు. అయినా ఒట్టి బేల అని తనకు తాను సరిపెట్టుకుంటూ ఉండేవాడు. మన్నాడే కృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వచ్చాడు. రాక రాక వచ్చిన కృష్ణుడి కంట పడాలని సత్య సంబరపడుతూ ముస్తాబు చేసుకుని సభామందిరానికి వెళ్ళింది. కానీ అప్పటికే కృష్ణుడు వెళ్ళిపోయాడు. సత్రాజిత్తు సమంతకు పండిని గుప్పెట్లో పెట్టుకుని కృష్ణుడు వెళ్ళిన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు. సత్యభామ తండ్రితో, ఏమిటి నాన్న అలా ఉన్నారు? వచ్చినవాడు నన్ను తనకు ఇమ్మని అడగలేదు కదా అన్నది. అలా అడిగినా నేనంతగా పట్టించుకోను. కానీ ఏమడిగాడో తెలుసా? సమంతకు మణ్ణి తనకిమ్మన్నాడు. తనలాంటి వాడి దగ్గర ఉంటే ప్రజలందరి శ్రేయస్కి ఉపయోగిస్తుందంట అని సత్రాజిత్తు చెప్పాడు. సత్యభామ చిరుకోపంతో, ఇంతకీ నాకంటే నీకు సమంతకమనే ఎక్కువైందనమాట అంటూ చరచరా వెళ్ళబోతుంటే సత్రాజిత్తు బుజ్జగింపుగా, అలా అనుకోవద్దమ్మా, కృష్ణుని పేరాస్కి విస్తుపోతున్నా అన్నాడు. అతడు మణి ఇచ్చే బంగారాన్ని దాచుకుంటానని అనలేదు కదా, అతనిది పేరాస ఎలా అవుతుంది నాన్న? కృష్ణుడంతటి వాడు అడిగినప్పుడు సంతోషంతో మణి ఇచ్చివేస్తే ఎంత బాగుండేది అన్నది సత్యభామ. సత్రాజిత్తు కంపించిపోతూ, ఇవ్వనుగాక ఇవ్వను, నేను ప్రాణాలతో ఉండగా నా దగ్గర నుంచి మణిని ఎవ్వరూ తీసుకోలేరు, మణే నా ప్రాణం, నా సర్వస్వం అంటూ గట్టిగా అరిచాడు. సత్యభామ ముఖం జేవురించింది. అవును, మణి నీకు అంత గొప్పది, నాకంటే కూడా గొప్పదే నీకు. ఆ సమంతకమణి గొప్పదో నేను గొప్పో కృష్ణుడే రుజువు చేసి చూపిస్తాడులే అంటూ చిరాచిరా వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత వినాయక చవితి వచ్చింది. సత్యభామ యథావిధిగా విఘ్నేశ్వరుని అర్చించి ఆ సాయంత్రం పల్లకీలో ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళింది. ఆ సాయంత్రం ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది. చీకటి అవుతుంది. కృష్ణుడు ఆవుపాలు పితుకుతున్నాడు. ఒక్కసారిగా మబ్బు విడిపోయి చవితి చంద్రవంక పాలలో తళుక్కున ప్రతిబింబించి కృష్ణుడు కనిపించి మాయమైపోయింది. వినాయక చవితి నాడు చంద్రుడు కంటపడినందుకు కృష్ణుడు నొచ్చుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళి అక్షింతలు తలదాల్చి విఘ్నేశ్వరుడి ముందు మోకరిల్లాడు. దేవా, ప్రతిబింబమైనా చూశాను, అంతా నీ దయ అని ధ్యానించాడు. అప్పుడు, కృష్ణ, నీవు చూడాలని చూడలేదు కదా, నీలాపరింద పడినా మబ్బు విడిపోయినట్లే విడిపోతుందిలే, ఇది ఒక లాభానికే అనుకోవయ్యా అంటూ విఘ్నేశ్వర ప్రతిభ నుంచి మాటలు వెలువడ్డాయి. కృష్ణుడు కన్నులు తెరిచి, స్వామి, అంతా నీ నీల అన్నాడు. అదే సమయంలో రుక్మిణి పూజామందిరం ప్రవేశిస్తూ విఘ్నేశ్వరుడి ముందు నిల్చుని ఏదో జపిస్తున్న కృష్ణుడిని ఆశ్చర్యంగా చూసింది. శ్రీవారు విఘ్నేశ్వరుడితో ఏదో మంత్రాలు జరుపుతున్నట్టున్నారే అన్నది. కృష్ణుడు, ఒకానొక వినాయక చవితి నాడు నన్ను పెంచిన యశోదమ్మతో నేను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అంతే అన్నాడు. ఆ మాటలేమిటో నాకు కూడా చెప్పండి స్వామి అన్నది రుక్మిణి. కృష్ణుడు, యశోదమ్మ పితుకుతున్న పాలల్లో చవితి చంద్రుడి బింబం చూసి కేరింతాలు కొట్టాను. ఎన్నో నిందలు పడవలసి వస్తుందని యశోదమ్మ నొచ్చుకుంది. పెద్దయ్యాకైనా నింద తప్పదన్నది. దానికి నేను, అమ్మా, అప్పుడు నేను మళ్ళా చూస్తే కదా అన్నాను. రుక్మిణి, మరి అప్పుడు నీలాపనింద సంగతి ఏమైంది అని అడిగింది. మన్ను తింటున్నానని అన్నయ్య చెప్పాడు కదా అన్నాడు కృష్ణుడు. రుక్మిణి, మళ్ళీ ఇప్పుడు చంద్రుని చూడలేదు కదా, చూడాలన్నా కనిపించడులేండి, బాగా మబ్బు బట్టి ఉంది అని అంటూ ఏదో చెప్పబోతున్నట్టు చూసింది. రుక్మిణి, ఏదో చెప్పవచ్చినట్టున్నావే, ఏమిటి విశేషం అని అడిగాడు కృష్ణుడు. విశేషమే, సత్రాజిత్తుల వారి ఇంటిమణి మన ఇంటికి విచ్చేసింది అన్నది రుక్మిణి. కృష్ణుడు, సమంతకమణి మన ఇంటికి రావడం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మణి కాదులేండి, సత్రాజిత్తుల వారి కన్యకామణి సత్యభామమణి వచ్చింది. చాలాసేపు ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాము. చూసి ఇప్పుడే పల్లకీలో వెళ్ళింది. ఆమెను సాగరంపి ఇలా వచ్చాను, మీరు కనిపించారు అన్నది రుక్మిణి. కృష్ణుడు తలపంకించి, అలాగా, మన ఇంటి విఘ్నేశ్వర దేవుణ్ణి చూడాలని వచ్చి ఉంటుంది, చూసింది కదా అన్నాడు. రుక్మిణి, విఘ్నేశ్వర దేవుణ్ణి చూడాలని వచ్చిందో మీ కన్నుల్లో పడాలని వచ్చిందో మరి
ఇక్కడ ఉన్నంతసేపు ఆమె చూపులు మిమ్మల్నే తెగ వెతికినట్టున్నాయి అన్నది. ఏమిటి వింత? మాటలు రావనుకున్న రుక్మిణీదేవి ఈరోజు ఇంత చిత్రంగా మాట్లాడుతుందే అన్నాడు కృష్ణుడు. ఫ్రెండ్స్, విన్నారుగా? ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు నొక్కండి. కొత్త కథ వచ్చినప్పుడల్లా ముందుగా మీకే తెలుస్తుంది.